ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ ఇచ్చాడు. 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఒక నెల ఆల్రెడీగా గతించిపోయింది. రెండో నెల 8వ దినానికి వచ్చేసాం. దినములు అతి వేగంగా దొర్లిపోతూ ఉన్నాయి, పరిగెడుతూ ఉన్నాయి, గడిచిపోతూ ఉన్నాయి. ప్రభువు మన ఎడల తన యొక్క మహా కృప, దయ, కనికరము మన ఎడల చూపించుకుంటూ వచ్చాడు. కారణం మనము గొప్పవారము కానే కాదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు తన యొక్క అనాదికాల సంకల్పమును బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి. దావీదు తన జీవితంలో రాజు అయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఇలాగూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రండి నాతో కలిసి సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ మాటని చదువుదాం. లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏపాటిది చాలు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన తన రాజరికంలో ఉన్నప్పుడు ఎంత తగ్గించుకొని ఆరాధన చేస్తున్నాడంటే, దేవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నీవు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావటానికి, నీవు నన్ను ఈ స్థితిలో ఉంచటానికి, నీవు నన్ను ఈ విధముగా ఉంచటానికి నేను ఏపాటి వాడును, నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఇశ్రాయేలులో అది ఏపాటిది, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును. ఎందుకు దావీదు ఆ మాటలు పలికాడు అనంటే, దావీదు యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన పరిస్థితి ఎటువంటిది, ఆయన స్థితి ఎటువంటిది, ఆయన ఎటువంటి వాడు అనే విధానాన్ని బైబిల్లో మనం చూస్తే, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ మాటని చదువుదాం. సమూయేలు, నీ కుమారులందరూ ఎక్కడున్నారని యెస్సీని అడుగుగా అతడు ఇంకను నెంబర్ 1 కడసారి వాడు. తండ్రి ఇస్తున్న స్టేట్మెంటు. ఈయన అందుకని దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తున్నాడు. దేవా, నా తండ్రికి కూడా నాకు ఏట్లేదంటే గుర్తింపు లేదు. తండ్రి దగ్గర నాకు ఏట్లేదు, గుర్తింపు లేదు. దైవజనుడు సమూయేలు వచ్చి అడుగుతున్నాడు, నీ కుమారులందరూ ఎక్కడే ఉన్నారయ్యా అని అంటే, ఆయన అంటున్నాడు, మా చిన్నోడు ఉన్నాడండి అని అనాలి కదా. ఒకడు ఉన్నాడు, వాడు కడసారి వాడు, లాస్ట్ వాడు, చివరి వాడు అడున్నాడు. అంటే తండ్రి ద్వారా కూడా తనకి ఏట్లేదు, గుర్తింపు లేదు. లోకము ఒకప్పుడు మనల్ని గుర్తించలేదు. మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే ప్రభు మన పరిస్థితులను మార్చాడో, ఎప్పుడైతే ప్రభు మన స్థితిగతులను మార్చాడో, ఇప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుందంటే గుర్తిస్తుంది, మనల్ని గౌరవిస్తుంది. వీళ్ళు దేవుని ప్రజలు, వీరు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారంటే, ఉన్నాడు ఒకడు కడసారి వాడు. 1, 2 దేవుని మాట వచ్చింది. అయితే వాడు ఎటువంటి వాడట, కడసారి వాడు. ఎటువంటి వాడు? కడసారి వాడు. అంటే గుర్తింపు లేనంటి వాడు. ద్వితీయోపదేశ కాండంలో మోషే తన గ్రంథాన్ని రాస్తూ ఇలాగ అంటాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 7వ వచనం చదువు నాన్న.
మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకి ఎటువంటి వారు? తక్కువ వారు. అబ్బా, మనం గొప్పవాళ్ళమని దేవుడు మనల్ని ప్రేమించలేదు. నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అంటే ఉన్నారు. కడసారి వాడు ఒకడు ఉన్నాడు, గుర్తింపు లేనంటి వాడు. మోషే అంటున్నాడు, మీరు సర్వజనములలో అందరికంటే గొప్పవాళ్ళని దేవుడు మిమ్మల్ని ప్రేమించలేదు. సమస్త జనము కంటే మీరు ఎటువంటి వారట? తక్కువ వారు. ఇంకొక మాట చదువుతున్నాను, అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనం చదువునానా? 4 మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఇనుపు కొలుములో నుండి మిమ్మల్ని ఏం చేశాడు? రప్పించాడు. కారణం, మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై. లెక్కకు తక్కువ వారమే, గుర్తింపు లేనట్టు వారమే, కానీ తనకు స్వకీయ జనముగా ఉండటానికి దేవుడు మనల్ని తీసుకుంటూ వచ్చాడు తన మందిరం దగ్గరికై. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండటానికి కొరకై, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి కొరకై. ఎటువంటి వారిని? లెక్కకు తక్కువైనట్టి వారిని, గుర్తింపు లేనట్టి వారిని, ఐగుప్తు దేశంలో ఇనుప కొలుములో ఉన్నట్టు వారి పరిస్థితి. ఎటువంటి పరిస్థితి? ఐగుప్తు దేశంలో ఏ కొలుములో ఉన్నట్టు వారము? ఇనుప కొలుము. సామాన్యమైనది కాదు, భయంకరమైన పరిస్థితి. అటువంటి మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు అందుకు అంటున్నాడు, దేవా నా పరిస్థితి ఏంటయ్యా, ఎవరు నన్ను గుర్తించలేదు. మా నాన్నే నన్ను ఏం చేయలేదు, కన్న తండ్రి నన్ను ఏం చేయలేదు, గుర్తించలేదయ్యా. నేను మా అన్నదమ్ముల కంటే నేను ఎటువంటి వాడును? తక్కువ వాడును. నా పరిస్థితి భయంకరమైనది. అయినా నీవు నన్ను ఈ స్థితిలోనికి తీసుకొని వచ్చావు. ఇంతగా నీవు నన్ను ఏం చేసావు? అబ్బా, ఎంత మంచి ఆరాధన. 1 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. ఆయన స్థితిని చదువుతున్నాను. అడుగగా ఉన్నాడు. 7వ వచనం చదువునానా? 7వ వచనము. లక్ష్యపెట్టడు. మనుషులు ఏ రూపాన్ని చూస్తారు? పై రూపాన్ని చూస్తారు. యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. రప్పించాడు, కానీ వద్దనేసాడు దేవుడు. ఇప్పుడు 11వ వచనం చదువు. 11వ వచనం. నీ కుమారులందరూ ఎక్కడున్నారనగా, ఇంకా కడసారి వాడు ఉన్నాడు. ఏటి చేస్తున్నాడు? ఆ డ్యూటీ ఏంటి? గొర్రెలు కాసినట్టు వాడు. 1 గుర్తింపు లేనంటి వాడు. 2 గొర్రెలు కాసుకుంటున్నట్టు వాడు. గొర్రెలు కాసుకున్నట్టు వాడు ఎటువంటి వాడు అంటే హేయుడు. ఇశ్రాయేలు ఐగుప్తీలకి గొర్రెలు కాసుకున్నట్టు వాళ్ళు ఎటువంటి వారు అంటే హేయులు. ఆదికాండం 46వ అధ్యాయము దేవుని మాటలు చదువు. ఆదికాండం 46వ అధ్యాయము 33వ వచనం చదువు నాన్న. ఆదికాండం 46వ అధ్యాయం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకి ఎవరట? హేయుడు. అసహ్యమైనట్టు వాడు. ఆయన పరిస్థితి చూడు. 1 గుర్తింపు లేనట్టు వాడు. 2 గొర్రెలుగా హేయమైనట్టు వాడు. అసహ్యమైన పరిస్థితి, నీచమైన పరిస్థితి, దుర్స్థితిలో ఉన్నట్టు వాడు, దుర్వస్థితిలో ఉన్నట్టు వాడు. గొర్రెల కాపరికి ఎటువంటి డ్రెస్ ఉంటుంది? మంచి డ్రెస్ ఉంటుంది కదమ్మా.
ఒక కోటు, ఒక టై, ఒక షూ, తర్వాత ఒక గన్నం. అలాగుంటుందా గొర్రెల కాపరి పరిస్థితి? గొర్రెల కాపరికి ఎలాగుంటుంది? ఒక కర్ర, చిన్న తాటాకులు, గొడుగు, చే ఆయన యొక్క తలపైన పాక, నీళ్ళు బాటిల్ ఒకటి, అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఆయన పరిస్థితి చూడు. సరైన ఆ చెప్పులు ఉండనే ఉండవు, సరైన వస్త్రధారణ ఉండదు, అనాగరికమైన పరిస్థితి. గొర్రెలు కాసుకున్నట్టు వారు ఎవరైనా ఐగుప్తులు కనబడితే వారు ఎలాగ వాళ్ళని ఇచ్చేసేవాళ్ళంటే హేయులుగా, అసహ్యమైన వారిగా వారిని ఎంచేవాళ్ళు. ఏమైన దుస్థితిలో జీవించిన దావీదుని ఇప్పుడు దేవుడు ఏడు చేశాడు? ఇంతగా నీవు నన్ను ఏం చేసావు? హెచ్చించే పరిస్థితి నుండి అక్కడికి తీసుకెళ్ళావయ్యా. అయ్యా, నిన్ను ఆరాధన చేయకుంటే ఎలా ఉండిపోతానయ్యా. మా దగ్గరికి ఒక ఎస్సీ గారు వచ్చేవాళ్ళు, డానియేల్ గారని ఆయన. ఆయన ఆరాధన అనగానే ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు, అయ్యా మా ఊరిలోని ఒంగోలు వాళ్ళది, ఒంగోలులోనయ్యా ఈ తల మీద మట్టి తట్లు మోసేవాడినయ్యా, నన్ను ఈ ప్రాంతానికి ఎస్సీగా నన్ను చేసేవయ్యా. ఏమి ఆరాధన చేసేవాడండి, గోల పెట్టేవాడు. ఎప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి, అన్న ఎప్పుడు ఏడ్చుకుని ఆరాధన చేస్తారు ఏంటనంటే, నీకు తెలియదమ్మా ఆ సంగతి, అది అనుభవించాను నేను. నా స్థితి ఏంటో నాకు బాగా తెలుసు. ఏ స్థితి నుండి వచ్చానో, ఎంత భయంకరమైన స్థితో, ఆ స్థితి నాకు బాగా తెలుసు తెలుసు తెలుసు. అది మరవలేకపోతున్నాను. అది నా కళ్ళెదుట అది ఏమవుతుంది అలా కనబడుతూనే. దావీదు అందుకనే రాజు అయిపోయిన తర్వాత తన స్థితిని మర్చిపోలే. దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? కారణం ఏంటంటే, ఒకటి, నా తండ్రే నన్ను గుర్తించలేదు. రెండు, నేను హేయమైనట్టు వాడును, గొర్రెలు కాసుకున్నట్టు వాడును. ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి మాట ఉంటుంది, చదువుతారా? ద్వితీయోపదేశ కాండము, దేవుని మాటలు చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం చదువునాను. 14వ అధ్యాయము. యాలయనగా నువ్వు ప్రతిష్టమైన జనము, నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ప్రతిష్టమైన జనముగా ఉండటానికి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎటువంటి వాడిని? హేయుడిని. ఎటువంటి వాడిని? ఎన్నిక లేనట్టి వాడిని. ఎటువంటి వాడిని? అనాగరికతమైన వ్యక్తిని. ఎటువంటి వాడిని? దావీదే తన కీర్తన భాగాన్ని రాస్తే అంటాడు, 113వ కీర్తన 8వ వచనం అనుకుంటున్నాను, పెంట కుప్ప మీద ఉన్నట్టు వాడిని లేవనెత్తివాడు. ఎక్కడున్నట్టు వాడును? పెంట కుప్ప. నా స్థితి అయ్యా. పెంట కుప్పను ఎవరైనా ప్రేమిస్తారా? పెంట కుప్పను ఎవరైనా ప్రేమిస్తారా? పెంట కనబడగానే ఈ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? ముక్కు మీదకి వెళ్తుంది. అది నా జీవితం. దేవా, ఇటువంటి ఏయుడిని నిన్ను ప్రతిష్టమైన జనముగా చేసావు, అందుకు నీకు వందనాలయ్యా. అందుకు నేను ఆరాధన చేస్తున్నాను. ఎటువంటి వాడిను? గుర్తింపు లేనట్టు వాడిని, హేయమైనట్టు వాడిని, గొర్రెలు కాసుకున్నట్టు వాడిని, ఇటువంటి నన్ను నీకు ప్రతిష్టమైన జనముగా, నీ జనముగా, నీ రక్తముకు కడగబడిన ప్రజలుగా, నీ సొత్తుగా, నీ స్వకీయ జనముగా నీవు నన్ను చేసావు, అందుకు నీకు వందనాలు. ఇది 2. 3, దావీదు యొక్క దుస్థితిని చదువుతున్నాను, పరిస్థితులను చదువుతున్నాను. రండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం చదువునానా? మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయం 28వ వచనము.
అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబుకు ఎవరి మీద కోపం వచ్చింది? దావీదు మీదకు కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశము చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నీ నెరుగుదును. యుద్ధమును చూచుటకే కదా నీ వచ్చితివని. చాలు. వాళ్ళ పెద్దని అంటున్నాడు, రేయ్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావా? నీకెక్కడి ఉంచాము? అరే నేను గొర్రెలు కాసుకోవలసినట్టు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇదేటనుకుంటున్నావు? ఇది అఫీషియల్స్ ఏరియా. ఈ ప్రాంతానికి నువ్వెందుకు వచ్చావు? నీ హృదయపు గర్వము నాకు తెలుసు, నీ చెడుతనం నాకు తెలుసు. దావీదు కిందన ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడమ్మా దావీదు? ఏమన్నాడు? చదువు. దావీదు కిందన, అందుకు దావీదు, నేను ఏమి చేసి తిని అన్నయ్యకి అంటున్నాడు, అన్నయ్యా నేనేం చేశాను అన్నయ్య? అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు నేను విన్నా. నేను కూడా ఒక మాట అంటే, అన్నదమ్ముల దృష్టికి కూడా మూడోది చిన్న చూపు కలిగినట్టు వాడు. ఏ చూపు కలిగినట్టు వాడు? చిన్న చూపు. రేయ్ నీ జీవితం ఏపట్టుదిరా? నీ బ్రతుకు నాకు తెలీదా? అచ్చ భాషలో చెప్పాలంటే నీ బ్రతుకు ఎంత? నీ బ్రతుకు ఎంత? అన్నదమ్ముల దగ్గర కూడా ఏ చూపు ఉంది? ఏ చూపుతనం ఉంది? చిన్న చూపుతనం. మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. మాట్లాడితే పెద్దోడు ఏమంటున్నాడు? హే నర్మయ్, ఎదుగు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఈ ఏరియాలోనికి రావడానికి నువ్వు ఎవరు కాదు. అది ఆయన సంభాషణ. ఇదేటనుకుంటున్నావు? నీ గీర్తనం నాకు తెలుసు, పల్లెటూరు భాషలో చెప్పాలంటే. నీ గర్వం నాకు బాగా తెలుసు. నాన్న నీకు ఎక్కడ ఉండమన్నాడు? గొర్రెలు కాసుకోమని చెప్పాడు కదా. మనకి కొంచెం చిన్న మంద ఉంది కదా, ఆ మందను వదిలేసి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చా? నువ్వు రావాలంటే నీకు ఒక స్టేటస్ అనేది ఇక్కడ ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలా. ఆయన అన్నాడు, అదేట్రానియా నా మీద అంత కోపం అయిపోతాను? నేనేమన్నాను? నేను మాట మాత్రమే పలికాను కదా. అవును, ఈరోజు మనం సభల్లో నిలబడి మాట్లాడుతుంటే అనేక మంది వింటున్నారు కదా. అలాగే వింటున్నారంటే దానికి కారణం ఏంటంటే రక్షణ. ప్రభు మన హృదయంలోనికి రాబట్టి. ఒకప్పుడు మనం మాట్లాడితే అందరూ ఏమన్నాడు, నువ్వు మాట్లాడడానికి అసలుగా వీల్లేదు. ఇప్పుడు మేషేరెళ్ళి వాళ్ళ ఊరిలో మాట్లాడుతుంటే అందరూ ఈరోజు వింటున్నారంటే ఒకప్పుడు మాట్లాడితే ఏంటన్నా, నువ్వు మాట్లాడకూడదు, అసలు నీకు తెలివితేటలు లేనే. ఓరు బాబోయ్, ఇటువంటి వాడిని అక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అన్నదమ్ముడు కూడా అతను ఏం చేస్తున్నాడు? చిన్న చూపు. చిన్న చూపు. చిన్న చూపు చూడటమే కాదు, అక్కడ ఏమని రాబడిందంటే అతని మీద కోపపడుతున్నాడు. ఏటు పడుతున్నాడు? కోపం. కోపం. ఎంత ఎంత దీనస్థితి. అందుకనే దావీదు ఈ పరిస్థితులన్నిటినీ ఎరిగి 2 సమూయేలు 7వ అధ్యాయం 18 దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, దేవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని. మా అన్నదమ్ములు కూడా నేను మాట్లాడితే అలేట్ చేయలేదు. అమ్మ నాయన నాకు మాట్లాడడానికి అవకాశము ఇవ్వలే. యోబు ఒక మంచి మాట అంటాడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాడు, చదువుతారా? యోబు గ్రంథం 5వ అధ్యాయం. నోటి మాటలు చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన్ని నేర్చేశాడు, చాటు చేశాడు. చాలు. ఏ మాట? వాళ్ళు ఆడుతున్న మాటలు నొప్పి కలిగించే మాటలు, బాధను కలిగించే మాటలు. రే ఇడు చూడరా, గొర్రెలు కాసుకుంటే ఈడు వచ్చేసాడురా. అవును,
ఎంత హేళన చేశారో. ఆ యుద్ధం చూడడానికి రాకూడదా? ఆ మాటలు వినటానికి రాకూడదా? ఆ పెద్దోడు చూసి అంటాడు, రేయ్ నీ హృదయ గర్వం నేను బాగా ఏమన్నాను అనియా, ఎందుకు నా మీద ఎంత కోపం నీకు? ఏమంటాడు, మనుషులు ఆడుతున్న నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన ఏం చేశాడు? చాటు చేశాడు. నిన్ను కాపాడాడు, నిన్ను సంరక్షించాడు. ఎన్నిసార్లు మందిరానికి వస్తుంటే ఎంతమంది, ఎన్ని మాటలు, సూటి మాటలు, పోటు మాటలు, ఇంకా చెప్పు, కత్తిపోటు మాటలు, ఇంకా నునుపి మాటలు, ఇంకా ఎటువంటి మాటలు, కాని మాటలు, ఇంకా లేని మాటలు, ఇంకా కీడుని కల్పించే మాటలు, ఇంకా చెడ్డ మాటలు, ఎన్ని మాటలు. వీటన్నిటిలో నుండి దేవుడు ఈ యొక్క జీవితాన్ని ఏం చేశాడు? కాపాడుకుంటూ వచ్చాడు. కొంతమంది మాట్లాడితే పౌరుషం. ఏటాడితే పౌరుషం? మాట మాట పడినంటోళ్ళు ఉంటారు కొంతమంది. ఏటి పడినంటోళ్ళు? మాట. నేను ఎంత పౌరుషమో తెలుసా? మా అమ్మ నన్ను నల్లకి పెంచిందండి. అది ఏటి చేస్తా, తట్టబొట్టు పట్టుకుని వెళ్ళిపోవడం అంతే. ఏమనుకుంటా, నేను నువ్వు మాట్లాడితే నేను పడ్డానికి వచ్చాను అనుకున్నావు ఏటా? నేనేమనుకుంటున్నాను, నా వంశమేటి అక్కడ, ఆగ్రంథం అక్కడ, అది ఏకం అక్కడ అవసరమా? ఈ నోటి మాటలు కలుగు నొప్పిని తగలకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడుకుంటూ వచ్చాడు. ఎంత భయంకరమైన జీవితం. ఒకటి, తండ్రి ద్వారా గుర్తింపు లేని జీవితం. రెండు ఎటువంటి జీవితం? గొర్రెల కాపరి హేయమైన జీవితం. 3, అన్నదమ్ములే చిన్న చూపు చూసిన జీవితం. 4, దావీదు యొక్క అనుభవంలో ఒక మంచి మాట చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం చదువు నాన్న. 17వ అధ్యాయం. ఆయనతో పోట్లాడుదునని నీకేం చాలదు? బలము చాలదు. రాజు కూడా ఏటి గుర్తించాడో తెలుసా? సౌలుతో పోట్లాడడానికి నీకేటి చాలదు? నీకు సామర్థ్యము చాలదు. సామర్థ్యము లేనంటి వ్యక్తిగా ఎవరు గుర్తించారంటే రాజు గుర్తించాడు. బలము లేనంటి వాడు, నువ్వు బలహీనుడువు. నువ్వు ఎవరువో? బలహీనుడువు. దావీదు అంటున్నాడు, ఆ ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు నా దేవుని ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలని, నా దేవుని యొక్క ప్రజలని వాడు దూషించుటకు వాడు ఆపేటివాడు. రాజా, నేను అతని మీదకి వెళ్ళి యుద్ధం చేసి అతన్ని జయించి నేను వస్తాను అని అంటే రాజు అన్నాడు, రబాయ్ నువ్వు బాలుడురా, నువ్వు చిన్నపిల్లడు, నువ్వు బలహీనుడువు, నీకు బలము చాలదు. అవును, బలహీనమైన స్థితి అని చెప్తున్నాడు సౌలు. అయితే బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువు నాన్న. మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, చూడిరి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశవారినైనను అనేకులను పిలవలేదు. ఏటమ్మా? ఏ శరీరయు, ఏట్రా తల్లి, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఎవరిని? బలహీనులైన వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేనట్టు వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎన్నిక లేనట్టు వారిని, తునీకరింపబడినట్టు వారిని దేవుడు ఏం చేశాడు? నీచీలైనట్టు వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకుని. ఎంత గొప్ప సంగతి. రాజు అంటున్నాడు, నువ్వు బలహీనుడు, నీకు బలము చాలదు అని అంటే దావీదు అంటున్నాడు, నాకు దేవుడు నా పక్షాన ఉన్నాడయ్యా, నేను వెళ్ళగలను, నేను యుద్ధం చేయగలను,
నువ్వు బలహీనుడు అయ్యా. రాజు దగ్గర కూడా ఏం లేదు, గుర్తింపు లేదు. నువ్వు బలహీనుడువు అని రాజు అంటాడు. నువ్వు సామర్థ్యం కలిగినట్టు వాడువు కాదు, నీకు సామర్థ్యత చాలదు అని అంటే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, ఎవరిని? బలహీనులైన వారిని, నీచులను, ఎన్నికలేనట్టు వారిను, తునీకరింపబడినట్టు వారిని. ఒకరోజు వాళ్ళకి నవ్వుతుంటాం కదా, వాళ్ళ దిక్కు చూసి, వరే ఇది ఊడి మీద తిరుగుతుంటాడు, వీడికేం పని ఉండదు, పాటు ఉండదు, ఎందుకు పనికిరాడు, పాడైపోతాడు. ఈ బలహీనమైన వర్గాన్ని, ఎక్కడో ఊరు వెలుపల ఉన్నట్టు వీరిని ఇప్పుడు దేవుడు ఏడు చేశాడు, ఊరిలోనికి తీసుకొచ్చాడు, ఊరు మధ్యన నిలబెట్టాడు. అంతేకాదు, దేశానికి వీరిని ఒక ఉన్నతమైన దిక్కుచూచుగా వీరిని నిలబెట్టాడు. ఎక్కడో బలహీనమైన వర్గములో ఉన్నట్టు వాడిని తీసుకొని వచ్చి భారతదేశానికి రాజ్యాంగము రాసే ఆ యొక్క అధికారం దేవుడు అతనికి ఇచ్చి పడేశాడు. ఎంత గొప్ప సంగతి! బలహీనులమే, ఎన్నికలైనట్టు వారమే, తునికరింపబడినట్టు వారమే, నీచులమే, ఊరు వెలుపల ఉన్నట్టు వారమే. అయితే దావీదు అంటున్నాడు, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడిను, అయినా నా కుటుంబము కూడా ఏపాటిది యోగ్యుడిని కానయ్యా. దావీదు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నాడు. దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నీ మేలు మర్చిపోలేనయ్యా. రండి ఆ మాట చదివి ఆరాధనలోనికి వెళ్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనం చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము యాపాటిదయ్యా. ఈ స్థితిలోనికి నన్ను తీసుకుని వచ్చావు, గొప్ప రక్షణ ఇచ్చావయ్యా. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో తెలుసా? ఒక్క మాట చదువుతున్నాను, 5వదిగా ఒక మాట చదివి నేను ముగించేయాలనుకున్నాను కానీ టైం అయిపోయింది. ఒక మాట చదువుతాను, 5వదిగా ఒక మాటని ధ్యానం చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చదువుతావు నాన్న. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడు కానీ ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవా. ఎలాగ రక్షించాడట? కత్తి చేత కాదు, ఈటి చేత కాదు. దేవుడు బానిస ఆ యొక్క ఫిలిస్తీన్లకు బానిసకంగా ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలను రోజు వచ్చి మాటి మాటికి ఆ యొక్క కయానికి కాలు దూవుతున్నట్లు ఉన్న గొలియాతు చేతి నుండి ఎలాగ రక్షించాడనంటే కత్తి చేత కాదు, ఈటి చేత కాదు. యుద్ధం ఎవరు చేశారు? దేవుడే జరిగించి ఆ చేతిలో నుండి ఇప్పుడు ఎవరిని విడిపించారంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. 5వదిగా విడిపింపబడినట్టు వాడు దావీదు. బానిసత్వం నుండి ఏం చేయబడ్డాడు? విడిపింపబడ్డాడు. మనము కూడా ఒకప్పుడు అంతే. మనము సాతాననే బంధకముల చేత బంధింపబడినట్టు వారము. సాతానుడు మనల్ని కటిక చీకట్లో మనల్ని లేచి ఏం చేశాడంటే మన హృదయాన్ని చీకటితో నింపేశాడు. ఆ యొక్క భయంకరమైన బంధకాల్లో ఉన్న మనల్ని యేసు ప్రభు వారు వచ్చి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఒక మాట చదువుతారా? యెషయా గ్రంథం 42వ అధ్యాయం. అన్న ముగించేతనన్నారు, మరలా ఏటనంటే అదేనమ్మా ముగించేద్దాం అనుకున్నాను కానీ యెషయా గ్రంథం 42వ అధ్యాయము. గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడి వంటి వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకట్లో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను
అబ్బా! ఎంత మంచి మాట. దేవా! ఎక్కడున్నట్టు వారము? బంధింపబడినట్టి వారము, చెరసాల్లో ఉన్నట్టి వారము, బందీ గృహంలో ఉన్నట్టి వారము. అది పరిస్థితి. దావీదు పరిస్థితి అటువంటిది. ఇప్పుడు ఆ యొక్క దేవుడు ఇప్పుడు ఏం చేశాడనంటే దావీదుని ఆ ఐగుప్తుడైన గొలియాతు చేతిలో నుండి ఏం చేశాడు? విడిపించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి, ఆ ఫిలిష్తీయుడైన ఆ యొక్క గొలియాతు చేతిలో నుండి దావీదుని ఏం చేశాడు? విడిపించుకుంటూ వచ్చాడు. బంధింపబడినట్టి పరిస్థితి, స్వేచ్ఛ లేదు, స్వతంత్రము లేదు. తాను మాట్లాడితే చాలు అందరికి, నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు. నడిస్తే ఈ మార్గాన్ని నువ్వు నడవటానికి వీలు లేదు. ఎంత బానిసత్వము బ్రతుకు! ఆ బానిసత్వము నుండి, ఆ యొక్క బానిసత్వ బ్రతుకు నుండి, చీకటి బ్రతుకు నుండి, బందీ గృహ బ్రతుకులో నుండి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే విడిపించాడు. ఎలాగ విడిపించాడు? కత్తి చేత కాదు, ఈటి చేత కాదు. దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను గొలియాతు చేతి నుండి ఏం చేశాడు? విడిపించుకుంటూ వచ్చాడు. గొలియాతు ఒక్క దెబ్బతోనే ఎన్నిసార్లు కొట్టాడట? ఒక్క మారు రాయి విసిరగా ఆ రాయిలు ఎక్కడ? ఆ ఫిలిష్తీయుని యొక్క నుదుట కొట్టెను. వా వెంటనే ఏమయ్యాడు? బోర్ల పడ్డాడు. అంతే. ఇప్పుడు వాడు హతము చేయబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు ఏమొచ్చింది? విజయం వచ్చింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే రక్షణ వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధింపబడిన మన కొరకు, గుర్తింపలేని మన కొరకు, అసహ్యింపబడిన మన కొరకు, హేయమైన మన జీవితం కొరకు ఆయన గత 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరి శిలువలో తన తలపైన ముండ్ల కిరీటము, ఆయన చేతులపైన మేకులు, ఆయన కాళ్ళపైన మేకు, ఆయన ప్రక్కన బల్లిపోటు, ఆయన వీపున 1-40 కొరడా దెబ్బలు, ఆయన కొట్టబడుట ద్వారా, ఆయన హింసింపబడుట ద్వారా, ఆయన నలుగొట్టబడుట ద్వారా, ఆయన కాచిన విలువైన రక్తము ద్వారా మనకి రక్షణ వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది, విమోచన వచ్చింది. అందుకు ఇప్పుడు దేవుని మందిరానికి మనం స్వతంత్రులముగా రాగలిగాం. ఒకప్పుడు దేవుని మందిరానికి మనం రావటానికి అర్హులము కానే కాము. దేవుని సేవించటానికి యోగ్యులము కానే కాము. మన జీవితం ఎటువంటిది అనంటే గుర్తింపు లేనిది. 1, మన జీవితం ఎటువంటిదంటే హేయమైనది. 2, మన జీవితం ఎటువంటిదంటే ఎటువంటిది? చిన్న చూపు కలిగినది. 3, మన జీవితం ఎటువంటిదంటే బలహీనమైనది. 4, 5, మన జీవితం ఎటువంటిదనంటే బంధింపబడిన ఇటువంటి జీవితం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన లేచుట ద్వారా, ఆయన మరణపు యొక్క ముళ్ళును విరుచుట ద్వారా మనల్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా ఎక్కడికి వెళ్ళిపోకూడదు? దాస్యం అనే కాడి కిందకి. ఎంత గొప్ప సంగతి! క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశావు. అందుకు దేవా నీవిచ్చిన రక్షణకై నీకు వందనాలయ్యా. ఎటువంటి నా జీవితాన్ని, ఎటువంటి నా స్థితిని, ఎక్కడో గొర్రెలు కాసుకున్నట్టు వాడు, ఎక్కడో కొండల్లో లోయల్లో వర్షానికి తడిసి, ఎండకి ఎండి, చలికి చల్లెట్టుకుపోయి, సరైన సదుపాయం లేని పరిస్థితి. అంతే కదా? ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా ఒకప్పుడు అంతే. వెనక్కి ఒకసారి ఆలోచన చేస్తే అది ఏకము అంతే. సరైన స్కూల్కి వెళ్ళడానికి సరైన ఏట్లేదు, బ్యాగ్ లేనంటి దినాలు. అంతే కదన్నా?
స్కూల్కి వెళ్ళడానికి ఏంటి లేదు, బ్యాగ్ లేదు, సరైన వస్త్రధారణం లేదు. స్కూల్కి వెళ్ళి ఒకవేళ అందరితో కలిసి కూర్చొని చదువుతామనంటే అవతలోడు ఏంటన్నాడంటే, "ఏయ్, ఇక్కడ ఈ యొక్క రేంజ్లో చదవటానికి నీకు వీలు లేదు." ఎంత దుస్థితి. ప్రభువు మనల్ని ప్రేమించాడు. మన కొరకు మన పరిస్థితులన్నిటినీ మార్చడానికి ఆయన విలువైన రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ బట్టి ఇప్పుడు మనం దేవుని నేర్చేయాలి. ఆయన అన్నాడు, దావీదు, నీకేటి ఇవ్వగలనయ్యా? 116వ కీర్తనలోని దావీదు ఈ మాటలు రాస్తున్నాడు. 145వ కీర్తన 16 వచనం. 145వ కీర్తన 16 వచనం చదువుతావు నాన్న. తన క్రియలన్నిటిలో ఏడ్చేసినట్టు వాడట, కృపచూపు వాడు. 14 వచ్చిన చదువుతానా. యెహోవా పడిపోయిన వారందరినీ ఏడ్చేసినట్టు వాడు ఉద్ధరించాడు. అబ్బా, ఎంత మంచి మాట రాశాడు. దేవా, పడిపోయిన నా స్థితిని అంతటి నువ్వు ఏడ్చేసావు. ఎలాగ ఉద్ధరించావు? ఇశ్రాయేలు ప్రజలకి నన్ను ఏం చేసావు? రాజుగా చేసావు. ఏ రోజు కూడా నేను అనుకోలే ఇంత ఈ స్థితిలోనికి వస్తాను. ఈ స్థితిలో ఉండి అంటాడు దావీదు 116వ కీర్తన 116వ కీర్తన 12వ వచనం చదువునానా. యెహోవా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను? నేను ఆయనకి ఏమి చెల్లించగలను? ఆయన నాకు చేసిన ఉపకారమన్నిటికీ నేను ఏమి చెల్లించగలను? ఏమివ్వగలను? మీకా అంటాడు 6వ అధ్యాయము 6వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దానబలుల ఏడాది దూడలన అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రునిత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిత్తున. మనుషుడా, ఏది ఉత్తమో చాలు. ఎంత మంచి మాట. ఏమివ్వగలను? దావీదు అంటున్నాడు, అయ్యా, నీవు నన్ను హెచ్చించి ఈ స్థితిలోనికి తీసుకొచ్చావు. ఏమివ్వగలను నీకు? వేలాది నదులంత విస్తారమైన తైలమా? వేల కొలది పొట్టేలా? నువ్వు ఈ పరిస్థితిలో నన్ను తీసుకొచ్చావు. నన్నే కాదు, నా బిడ్డల్లో కూడా ఏ స్థాయిలో ఉంచావయ్యా? ఎంత గొప్ప స్థితిలో ఉంచావు. ఎక్కడో ఉన్న నన్ను, హేయమైన నా జీవితాన్ని, గుర్తింపు లేని నా జీవితాన్ని, బలహీనమైన నా జీవితాన్ని, అయ్యా, నీవు నన్ను ఈ స్థితిలోనికి తీసుకొచ్చావు. నేను కానీ నా కుటుంబం కానీ ఎంతటి వాడిని? ఇన్ని ఉపకారములు చేసి నీకు ఏమి చెల్లించగలను? ఏమి ఇవ్వలేను. ఒకవేళ పుట్టేళ్ళు ఇస్తానా, నీ రుణము తీర్చలేను. వేలాది నదులంత విస్తారమైన తైలము తీసుకొని వస్తానా, అయినా నీ రుణము తీర్చలేను. సరే, నీ రుణము తీరుతుందని నా జ్యేష్ఠ కుమార్ని ఇవ్వాలనుకుంటున్నాను, అలాగైనా తీరుతుందంటే అది కూడా తీరుతుంది. ఎలాగానంటే నీవిచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చేస్తున్నాను, చెల్లిస్తాను. అటు కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.